బర్డ్ ఫ్లూ భయంతో జనం బెంబేలెత్తిపోతుంటే కొందరు చికెన్ సెంటర్ల యజమానులు కాసుల కక్కుర్తితో కుళ్ళిన చికెన్ అమ్ముతున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని గాలి కొదిలేసి ఈ గలీజు దందాకు తెరదీశారు. అంతా కల్తీ. పాల నుంచి తినే ఆహారాల వరకు ప్రతిదీ కల్తీ చేసి పడేస్తున్నారు దుర్మార్గులు. అధిక లాభాలకు కక్కుర్తిపడి ఆహార పదార్థాలను విషతుల్యం చేసేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ వణికిస్తున్న నేపథ్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ లోని అన్నానగర్ లోని పలు చికెన్ సెంటర్లపై ఆరోగ్య టాస్క్ ఫోర్స్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. తనిఖీల్లో పలు చికెన్ షాపుల్లో కుళ్లిన చికెన్ భారీగా బయటపడింది. 5 క్వింటాళ్లకు పైగా కుళ్లిన చికెన్ ను ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న కుళ్లిన చికెన్ ను డైరీ ఫార్మ్ రోడ్డులోని ట్రెంచింగ్ మైదానం వద్ద గొయ్యి తీసి పాతిపెట్టినట్లు హెల్త్ విభాగం తెలిపింది. అన్నానగర్ లోని ఓ చికెన్ దుకాణంపై ఫిర్యాదు అందగా ఆహార భద్రత టాస్క్ ఫోర్స్ అధికారులతో కలిసి కంటోన్మెంట్ అధికారులు వెంటనే దాడులు జరిపారు. ఎస్ఎస్ఎస్ చికెన్ సెంటర్, రవి చికెన్ సెంటర్ లాంటి దుకాణాలపై దాడులు చేసి 5 క్వింటాళ్లకు పైగా కుళ్లిన చికెన్ ను స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని పలు వైన్ షాపులు, బార్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు తక్కువ ధరలకు అమ్ముతున్నట్లు గుర్తించారు. 3 నెలల పాటు కెమికల్స్ కలిపి కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ ఉంచుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్పారు. చికెన్ పాడవకుండా ప్రమాదకరమైన ఫార్మలిన్ ను కలుపుతున్నట్లు నిర్ధారించారు. బర్డ్ ఫ్లూ వైరస్ కంటే ప్రమాదకరమైన కెమికల్స్ కలుస్తున్నాయంటూ అధికారులు గుర్తించారు. గతంలో ఇదే షాపుల్లో భారీగా కుళ్లిన చికెన్ ను పట్టుకున్నారు. చికెన్ షాపుల లైసెన్స్ ను రద్దు చేసి వ్యాపారులపై కేసు నమోదు చేశారు.